అహోబల క్షేత్రంలో నవనారసింహమై 9 మంది నరసింహులు ఉన్నారు. ఒకటి జ్వాలా నరసింహుడు, ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపం. మొదటగా వచ్చిన తేజో స్వరూపం, హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తున్న స్వరూపంలో ఉంటాడు ఈ స్వామి. 2 అహోబల నరసింహ స్వరూపం, హిరణ్యకశిపుని సంహరించిన తరువాత కూర్చున్న స్వరూపం. 3ది మాలోల నరసింహుడు అంటారు. లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా వస్తే ఆమెని స్వీకరించి ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకున్న స్వరూపం. కరంజ నరసింహుడు అంటారు. 4వ నరసింహుడు కరంజ నరసింహుడు, ఆయన చెట్టు కింద ధ్యాన ముద్రలో ఉంటాడు. 5వది పావన నరసింహుడు, ఆయన దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే ఎన్ని పాపాలనైనా తీసేస్తాడు, మంగళాలను ఇస్తాడు. అందుకని ఆయనని పావన నరసింహుడు అని పిలుస్తారని చెప్తున్నారు. 6 యోగ నరసింహుడు అంటారు. అయ్యప్ప స్వామి ఎలా కూర్చుంటారో అలా యోగ పట్టము కట్టుకుని యోగ ముద్రలో కూర్చుంటాడు. ఇప్పటికీ అక్కడికి దేవతలు కూడా వచ్చి ధ్యానం చేస్తారు అని చెప్తారు. 7వది ఛత్రవట నరసింహ స్వరూపం అంటారు. పెద్ద రావి చెట్టు కింద వీరాసనం వేసుకొని కూర్చుంటాడు. అక్కడికి హూ హా 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 అని 2 గంధర్వులు శాప విమోచనం కొరకు నరసింహస్వామి వద్దకు వచ్చి పాటలు పాడి నృత్యం చేశారు. ఆయన తొడ మీద చెయ్యి వేసుకుని తాళం వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్న స్వరూపమును ఛత్రవట నరసింహ స్వరూపంగా చెప్తారు. అక్కడకు వెళ్ళి కొంతమంది పెద్దలు సంగీతము పాడుతూ ఉంటారు. 8వది భార్గవ నరసింహుడు, పరశురాముడు నరసింహ దర్శనం చెయ్యాలని కోరుకుంటే అనుగ్రహించి దర్శనం ఇచ్చిన స్వరూపం అది. 9 వరాహ నరసింహ స్వరూపం, భూమిని తన దంశ మీద పెట్టుకుని పైకి ఎత్తినటువంటి స్వరూపం. అది వరాహస్వామి ప్రక్కన వెలసిన నరసింహ స్వరూపం. మొదటగా వచ్చిన యజ్ఞవరాహ స్వరూపము, నరసింహ స్వరూపము 2 ఉంటాయి. వరాహ నరసింహము 9 నరసింహ స్వరూపాలు అహోబల క్షేత్రంలో ఉంటాయి అని చెప్తారు. కనుక ఆ 9 నరసింహుల యొక్క పేర్లు, స్వరూపాలు, మరి దానికి కారణం, ఆ స్వరూపంతో అక్కడ ఉండటానికి కారణము మనకి నవనారసింహుల యొక్క విశేషాలను మనం చక్కగా దీని ద్వారా తెలుసుకున్నాం. జై నరసింహస్వామికి జై. సర్వే జనా సుఖినో భవంతు.